ఆత్మవిషయం దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, ఓదార్చబడతారు. కనికరం గల వారు ధన్యులు, వారి కనికరం పొందుతారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. అంత నేను చెప్పుకోగలను, మీరు చదవరా? అన్ని హృదయంలో దాచుకోండి, వాక్యాన్ని హృదయంలో దాచుకుని వాక్య ప్రకారం జీవించండి. ఇవన్నీ చెప్పి జాగ్రత్తగా ఉండండి. మీరు ఇవన్నీ నేర్చుకుని జాగ్రత్తగా ఉన్నప్పుడు లోకం మిమ్మల్ని ద్వేషించింది, మిమ్మల్ని నిందించేది, హింసించేది, అవమానపరిచేది. మీ ముందున్న వారిని, మీ పితరుల్ని అలా చేసింది. భయపడవద్దు, పరలోకమందు మీ ఫలము అధికంగా ఉండి. అవునా? ఆశ ఏంటంటే బ్రతుకుట క్రీస్తే. నా ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానము ఒక దినముల ఆయన కొరకు ప్రాణం పెడతానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నాకు లోకం అవసరం లేదు, నన్ను పోషించగల నా తండ్రి ఉన్నాడు. విశ్వసించగలవా ప్రియ సోదరుడా? నీకు నేర్పిస్తాడు. ఆయన దగ్గర కూర్చుంటే ఒక్కొక్కటి నేర్పిస్తాడు. కానీ నీవు నేర్చుకున్నది భక్తి కాదు. నువ్వు అనుకుంటున్నాను పెద్ద భక్తి చేస్తాను, ఇది భక్తే కాదు. నువ్వు దేవుని దగ్గర కూర్చో, నేర్చుకో. ఆయన స్వభావం యొక్క మరి ఉప్పు సారంగా దేవుడిని నన్ను చేయగలడు. చేసిన తర్వాత మరలా వాళ్ళు బలహీనలు అయినారు. వాళ్ళ బలపరచుడు కొరకు ఆ చేపలు కదయ్యా, ఇదిగో ఎంతమందికి ఇదిగో ఆహారం ఏమి లేదండి, ఎక్కడ తెచ్చి పెడతామండి, ఎక్కడ తెచ్చి పెడతాం? నేనున్నాను కదా. 5 రొట్టెలు ఏమైనా ఉన్నాయా? పిల్లడి దగ్గర ఉన్నాయండి. 5 రొట్టెలు తీసుకురండి, ముక్కలు చేయండి. ఆయన ముఖంకి చూస్తున్నారేమో నాకు తెలియదు, నేనైతే చూసేవాడిని ఆయన ముఖంకి. ఇదేంది ఎంతమంది, ఇన్ని వేల మంది, పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు 10,000 మంది ఉన్నారేమో, పిల్లలు ఇంకొక 20,000 మంది. ఎంతమందికి అక్కడ పోయి 5 రొట్టెలు నమ్ముతావా? ఎంతమంది నమ్ముతారు చెప్పండి? నమ్ముతారా? అబ్బా, నమ్మితే ఈ తెప్పలందుకమ్మా. దేవుని కోసం బ్రతకోవచ్చుగా. ఒంటరి కూర్చుంటే రాత్రి దివారాత్రులు దేవుని దగ్గర ప్రార్థన చేసి అనేక ఆత్మలు తెచ్చుకోవచ్చుగా. నమ్మిక ఏదో నేడుతో చెప్తాము. కనుక ప్రియులారా, వారు చేసేసి ముక్కలు చేసి తర్వాత దేవుడి ఆశ్రయించిన తర్వాత పెడితే కార్యాలు జరిగించిన తర్వాత ప్రియులారా, ఆయనను వారి మనసులో బలహీనలే. ఆయన లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా వాళ్ళకి ప్రత్యక్షమై వారితో మాట్లాడినా కూడా తిరిగి మరలా వారి లోకంలోకి వెళ్ళారు. సోదరులారా, యోహాను 1 అధ్యాయములో నేను చేపలు పెట్టబోతున్నాను. ఏ పేతురైతే మీ మాట ప్రకారం జీవిస్తాడన్నాడు, ఏ పేతురైతే ఆ చేపలు రసాయించుకున్నాడు, ఏ పేతురైతే సమస్య నుంచి ఆయన వెంట వెళ్ళినాడు, ఆ పేతుడు చివరి బలహీనుడయ్యాడు తెలుస్తున్నా. కనుక సహోదరుడా, ఏ మనుషుడు నీతిమంతుడు కాదు, ఏ మనుషుడు భక్తిలో పండిపోలేదు. గుర్తుపెట్టుకోండి. అంతవరకు జీవించి సహించిన వాడే రక్షింపబడును. నీ లోకమును జయించాలంటే చివరి వరకు నువ్వు లోకాన్ని జయిస్తేనే నీవు జీవ కిరీటం పొందుతావు. పేసలరా, చివరికి అంటున్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను. ఏమైంది? కార్యాలు అన్నేం చేసినాడు, ఈ మేలు అన్నేం చేసినాడు, ఎన్నిసార్లు నీ పనులు దేవుడు కార్యాలు చేసినాడు. నువ్వు జ్ఞానం ఉంటే లోకంలోకి వెళ్ళి ప్రయాసపడతావా? లోకంలో ఏ ప్రయాస సంతోషం లేదనుకుని ప్రయాసపడతావా? సోదరులారా చూడండి, చేపలు పట్టబోతున్నాను. ఒక్కడు పోయాడా? ఏమండి, మళ్ళీ అందరిని తీసుకెళ్ళాడు. మొత్తం నువ్వు పోతే మేమెందుకు, నువ్వు పెద్దాడు కదా, నువ్వు పోతే మేమెందుకు, అందరు బయలుదేరినాడు. వెళ్ళి చేపలు పడుతున్నాడు. ఎన్ని చేపలు పట్టారు? పిల్లలారా, తినుటకు మీ యొద్ద ఏమైనా ఆహారం ఉన్నదా? ఎవరండి? ప్రేమమైన దేవుడు. ఎలాంటి ఎవరి దగ్గరికి వచ్చాడండి? అన్ని కార్యాలు చూసి తృణీకరించి మళ్ళా లోకంలోకి వాళ్ళ దగ్గరికి వచ్చి బ్రతుకున్నాడు. ఏమిటి ప్రేమ? ఎంతవరకు నీకు అర్థమవుతున్నది? ఎంతవరకు ఆ ప్రేమను అర్థం చేసుకుంటున్నావు సహోదరుడా? అడుగుతాడా? కాదని ఇన్ని కార్యాలు చూసి మళ్ళీ సంవత్సరాలకు బట్టి దేవుని దగ్గర శక్తి లేదనే కదా వాళ్ళు వెళ్ళింది. అయితే మళ్ళీ వెదురుచూ వచ్చినంటే నీవు నశించిపోవడానికి ఇష్టపడిన దేవుడు ఆయన, నువ్వు నిత్య నాశనంలో ఉండడానికి ఇష్టపడిన దేవుడు ఆయన. నీవు దేవుని దూతలతో సమానుడుగా ఉండి, దేవుని కుమారుడుగా ఉండి, సావకుండా ఆయనతో నిత్యం జీవించే వరకు ఉండాలి ఆయనకు ఉద్దేశం. పిల్లరా, తింటికి ఆహారం మా దగ్గర ఏమి లేదు. దేవుని ఇచ్చి నీ దగ్గర ఏముండదు. గుర్తుపెట్టుకో. నువ్వెంత సంపాదించినా ఏం మేలు ఉండదు, అది గుర్తుపెట్టుకో. ఒకవేళ ఒక పక్కన సంపాదిస్తుంటే ఇంకో పక్కన తొట్టి ఉన్నది, బద్దలేని తొట్టి పోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఏం నిలవు. ఎంత సంపాదించావు అని అడుగుతాయా? ఏం చెబుతావు? ఎంత సంపాదించావా? రెడీ చేస్తున్నావు, ఎంత చూడండి, ఏం చూస్తాడు? నీ దగ్గర ఏముంటుంది? ఏముండదు దేవుని ఇచ్చిపెడితే. అయితే
దోణికి కుడి పక్కన వల వేయండి. ఏమిటి ప్రేమ? వల వేస్తే చేపలు పడినాయి. వాళ్ళు లాగలేక ప్రక్క వారిని కేక వేసుకుని లాగినాను. యోహానన్నాడు, ప్రభు సుమి ఈ అద్భుత కార్యం చేయగలిగిన వాడు ఎవరు లేరు. ఆశ్చర్యకరుడు, ఆలోచన బలవంతుండైన ప్రభు, నిత్యుండకు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు, నా రక్షకుడు. గలిలయ సముద్ర తీరమునందు జాలర్లను ప్రభు సూచనుగా, గలిలయ సముద్ర తీరమునందు జాలర్లను ప్రభు సూచనుగా, మానవులను పట్టే వారిని మానవులను పట్టే వారిని చేసి మార్గము చూపించెనుగా. ప్రియ సోదరుల, తిరుగుబాటు చేసినప్పటికీ ప్రభు సిమ్మనగానే పై బట్ట వేసుకుని సముద్రం దిక్కునంటే దేవుని ఇచ్చిన మనుషుడు ఆదాము గతి దిగ్గంబడు అవుతారు. గుర్తుపెట్టుకోండి. శరీరాంశం బట్టలు ఉండొచ్చు కానీ నువ్వు దిగ్గంబడువు, దిక్కుమాలవాడివి, దరిద్రుడు. నేను ధనవంతుడును, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేం కొదవని అనుకుంటున్నావు. నిర్దిష్టముల సిగ్గు కల్పించకుండా నా యుద్ధకు రా, నేను నీకు తెల్లని వస్త్రం ఇస్తాను. ఆయన యుద్ధకు రావాలి. దిగంబరుడు వస్త్రం వేసుకుని వెళ్ళాడు. ఇదేడు ఎక్కడ నిలబడినాడంటే తను తాను తగ్గించుకుని ప్రభు తన జీవితాన్ని ఒప్పుకుంటూ ఏడుస్తున్నాడు. అక్కడ నిలబడి నేను ఎవరిగా అడగలేదు కానీ ఏడుస్తున్నాడు. నేను నా సహోదరుల పాటు చేసి నేను ఎలా అయిపోయినాను, ఏడుస్తున్నాడు. అది కావాలి దేవునికి. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడో ప్రభుకి ఎంత సంతోషం అంటే, సిమేను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 21వ అధ్యాయం మాట ఉంటుంది, సిమేను నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలను మేపు. సిమేను నా గొర్రెలను నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెల కాయి. సిమేను నన్ను ప్రేమిస్తున్నావా? ఆయన ఆశలంతా దేవుని నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను అడుగుతున్నాడు. నా గొర్రెలను మేపు, నా గొర్రెల కాయి. లోపడతావా? నీలవన్న అహంకారము, నీలవన్న ఆ సడుగుడు నుంచి విడుదల పొందుతావా? ఏమన్నాడు తెలుస్తున్నా? నీకే తెలుసు ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. ఏమైనా వంగాడా? అయితే దేవుని మాటలు ఆయన నరగొట్టి కనుక లోబడినాడు. దేవుని కన్నీరు కార్చినాడు. ప్రియా సోదరుడా, దేవుడు నిన్ను ఎంత ప్రేమించినాడు. నీవు నేను దర్శించిపోటుకి ఇష్టపడక లోకంలో ప్రయాసపడుతూ సంతోషం లేని మన జీవితాలు కేక వేసి విశ్రాంతిస్తాడు పిలిచిన దేవుడు. ఎంతవరకు నిన్ను ఆయన చేతుల్లో పెట్టుకుంటున్నావు? నీకు సమాధానము, సంతోషము, ఔశ్వర్యం ఇవ్వటానికి, నీ ప్రక్క నుండి శ్రమలో నిన్ను ఆదుకుంటానికి, మహోన్నతులైన రెక్కలు నిన్ను పదిలిపోస్తానికి ఈ రావదే కాలం కేకేస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొస్తున్న సమస్త జిల్లారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు దరిద్రుల నుంచి ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో సింహాసనం మీద కూర్చోబెట్టినాడు.